ఉంటారండి, కౌలు రైతులు ఉంటారు. అధ్యక్ష నేనే ఉన్నా, నాకు ఇప్పుడు ఈ సంవత్సరం వెళ్తే బాగుంది, నా వ్యవసాయం నేను చేసుకోను, లేదు నెక్స్ట్ ఇయర్ నాకు చేత కాలేదు ఇంకో ఆయన కౌలుకి ఇస్తాను, ఆ మర్నాడు ఇంకో ఆయన 2000 ఎక్కువ ఇస్తాను, ఇంకో ఆయనకి ఇస్తాను, 3వ సంవత్సరం ఇంకో ఆయనకి ఇవ్వచ్చు. ఇక గవర్నమెంట్ ఇదే పని అధ్యక్ష. కేసీఆర్ అనేవాడు ఎవరికి ఇస్తాడు భూమి, ఈ సంవత్సరం ఎవరికి ఇచ్చిండు, ఆ సంవత్సరం ఎవరికి ఇచ్చిన, మళ్ళీ సంవత్సరం అది రాసుకుంటూ కూర్చోను నేను. గవర్నమెంట్కి ఏం పని లేదా? కాబట్టి మేము నిర్ణయం తీసుకున్నాం, ఒక పాలసీ తీసుకున్నాం. ఎన్నికలకు ముందు కూడా నేను ఇదే శాసనసభలో ఇదే ప్లేస్ నుంచి కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాను. మేము ఎట్టి పరిస్థితిలో రైతు పక్షపాతంగా ఉంటాము, రైతు మీద ఇంకోటి సవారీ చేస్తామంటే ఒప్పుకోము. ఆ రైతులు ఎంత కష్టపడి వాళ్ళు భూములు కాపాడుకుంటారో మాకు తెలుసు అధ్యక్ష. మేము కాపోలమే, మేము రైతులమే, మాకు వ్యవసాయం ఎన్సెస్టల్గా ఉంది, తమరు కూడా రైతే. చాలా కష్టపడి అవసరం వస్తే 2 పూటలు ఉపాసం ఉంటారు కానీ భూమి అమ్మరు అధ్యక్ష, అంత కష్టపడి కాపాడతారు. ఆ భూమికి ఎంతమంది అధ్యక్ష? ఇక ద్రౌపదికి 5 భర్తలు అయితే ఆయనకు 10 మంది భర్తలు. ఎంత భయంకరమైన టార్చర్, ఎన్ని రకాల బాధలు. అందుకోసం అని చెప్పేసి 3 కాలమ్స్ పెట్టిన అధ్యక్ష. ఇప్పుడు మీరు పాస్బుక్ చూడండి, రైతుల పాస్బుక్ 36 కాలం ఉంటే 33 కాలం ఎత్తిపడేస్తాం. వాళ్ళంతా చాలామంది ఆ ట్రెడిషనల్ సాంప్రదాయ రెవెన్యూ ఆలోచన సరళ రోజులందరూ అబ్బా సార్ చాలా ప్రమాదం ఇది, మీరు మొత్తం మారుస్తున్నారు, ఏం భూకంపం రాదు, ఎవరు చచ్చిపోయాయని చెప్పి ఏడాది అయిపోయింది అధ్యక్ష, ఎవరు చావాలి, అందరు సుభిక్షంగానే ఉన్నారు, రైతులు మాత్రం సంతోషంగా ఉన్నారు. ఆ కాలమ్స్ పోయినాయి, అనుభవదారు లేదు, ఏం లేదు. మేము ఒకటే మాట చెప్తాను అధ్యక్ష, నేను మొన్న గవర్నర్ గారి స్పీచ్కు ధన్యవాదాలు చెప్పే తీర్మానంలో రాష్ట్ర రైతులకు నేను స్పష్టంగా అప్పీల్ చేసిన, ఒక బాధ్యత గల వ్యక్తిగా ముఖ్యమంత్రిగా అప్పీల్ చేసిన. మీకు కొంత డబ్బు ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి 4000ని 8000 చేస్తున్నాం, 5000 చేస్తున్నాం కాబట్టి కౌలు రైతులకు మీరు కూడా మానవీయ కోణంలో మీరు సహకరించండి అని చెప్పిన. అది రైతుకు కౌలు తీసుకుంటే ఆయనకు మధ్య ఉండే దందా అధ్యక్ష, మన గవర్నమెంట్ సంబంధం లేదు. మనం ఇచ్చేంత డబ్బు రైతులకు ఏ దేశం కూడా ఇయ్యరు, ఏ రాష్ట్రం కూడా ఇయ్యరు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సబితా గారు అడిగినారు కిసాన్ సమ్మాన్, మరి అదనమా అని చెప్పినారు. 100% అదనమేనండి, మేము ఇచ్చే డబ్బుకు సంబంధం లేదు, అది అడిషనల్గానే వాళ్ళకి వస్తుంది తప్ప మేము దాన్ని వాడుకోదలుచుకోలేదు. అది వాళ్ళ స్కీమ్ కింద వచ్చే డబ్బు లిమిటెడ్గా ఉంది, చాలా తక్కువ ఉంది, ఆ రైతులకు అడిషనల్గానే వస్తుంది. మేము ఇచ్చే 10,000 మాత్రం తప్పకుండా ఇస్తాం, అందులో అనుమానం అవసరం లేదు. అదేవిధంగా రుణం ఒకేసారి మీరు మాఫీ చేయమని అన్నారమ్మా, మేము చెయ్యము, అది సాధ్యం కాదు. ఎందుకంటే వాస్తవం, ఎందుకోసం అంటే ఇప్పుడు మీ పార్టీ ప్రభుత్వాలే ఉన్నాయి 4 రాష్ట్రాలలో, పంజాబ్లో, రాజస్థాన్లో, మధ్యప్రదేశ్లో, ఛత్తీస్గఢ్లో. ఎలక్షన్లో చెప్పినారు, జీవోలు ఇచ్చేసి కథ చేతులు ముడుచుకున్నారు. నేను నిన్న కూడా తెలుసుకున్నాను ఏం జరుగుతుందని చెప్పి. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఒకసారి మాఫీ చేస్తామని సాధ్యమయ్యే పని కాదు, జరగదు. ఎన్నికలలో మీరు 2 లక్షల రుణమాఫీ అన్నారు, మేము 1 లక్షనే అన్నాం, మరి మమ్మల్ని గెలిపించిన ప్రజలు అర్థం చేసుకోవాలి. 2 లక్షలు ఒకేసారి అని మీరు అన్నారు, మేము ఒకేసారి అని చెప్పలే. మీ నెవర్ గేవ్ అవర్ కమిట్మెంట్, పోయినసారి పద్ధతిలోనే చేస్తామని చెప్పినాం. ఈసారి సపరేట్గా నేరుగా రైతులకే చెక్ ఇద్దామా ఏందని కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం. నేను ఆల్రెడీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కూడా ఆదేశం కూడా ఇచ్చినాను. అసలు డూప్లికేట్ నకిలీ కూడా కొంత ఇబ్బంది వస్తుంది కాబట్టి సీరియస్గా తీసుకొని దాన్ని వర్కౌట్ చేసి ఏ విధంగా రైతులకు ఇబ్బంది లేకుండా, వడ్డీల భారం రైతుల మీద పడకుండా, కాబట్టి డిసెంబర్ 11కి ముందుండే రుణాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటికి ఇస్తాం. అక్కడ మధ్యప్రదేశ్, రాజస్థాన్ వాళ్ళు కూడా అదే పాలసీలో పోతున్నారు. గవర్నమెంట్ వచ్చిన డేట్ వరకే కటాఫ్ పెట్టినారు, మేము కూడా గవర్నమెంట్ వచ్చిన డేట్కే కటాఫ్ పెడతా ఉన్నాం. దాని వివరాలు తెప్పిస్తాం, ఆ విధంగా ఇస్తాం. ఎట్టి పరిస్థితుల వడ్డీ వాళ్ళ పేరు మీద పడనీయం. రైతులకు చెప్తాం అధ్యక్ష, ఈరోజు వరకు వడ్డీతో సహా ఎంత అమౌంట్ ఉందో తెప్పించి, ఈ రుణం మీది 1,116 మీదికి ఇంత ఉంది, మీదికి ఇంత ఉంది అని లెక్క తీసి ఈ రుణం మేమే చెల్లిస్తాం, నీకు ఇస్తాం, మీకే చెక్ ఇస్తాం, మీరు కట్టుకోండి, ఇప్పుడు మీ లోన్ మీరు రెన్యువల్ చేసుకోండి, మీరు రెగ్యులర్ తీసుకొని సఫర్ కాకండి అని చెప్పి నేను స్వయంగా రైతులకు లెటర్ కూడా రాస్తా అధ్యక్ష. క్లారిటీ ఇచ్చి బ్రహ్మాండం తీసుకొని పోతాను తప్ప ఎవరైనా నష్టపెట్టం.